ఆ ఈ రోజు మన ప్రత్యేకమైనటువంటి టాపిక్ ఏంటంటే భారతీయులకు తెలియని గోదావరి నది పుట్టుక అన్నమాట. ఈ గోదావరి నది అనేది ఎలా పుట్టిందో, ఏమి రాసిందో మనం చూద్దాం. బ్రదర్, ఆ వీడియో ఏంటి? ఈ మధ్య కొంతమంది మతోన్మాద భావాజాలం కలిగినటువంటి వాళ్ళు పండితులను సైతం కూడా అవమానిస్తున్నారండి. సంస్కృత పండితుల్ని ఈ బజార్ వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు అంటున్నారు. బ్రహ్మవైవర్త మహాపురాణం అనేది బజార్ వాళ్ళు రాసిందా? వేదవ్యాసుడు గారు రచించిన దాన్ని సంస్కృతంలో ఉన్న వాటిని మన తెలుగు ప్రజలందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎంతో శ్రమపడి కష్టపడి తెలుగులోకి అనువాదం చేశారు. ఈ మతోన్మాదులు సత్యాన్ని అంగీకరించలేక బజార్ వాళ్ళు రాసిన బుక్స్ అవి ప్లాట్ఫామ్ మీద దొరుకుతాయి అని చెప్పేసి అలాగ అనువదించిన వాళ్ళ మీద పేడ నీళ్ళు చల్లాలన్నమాట, బురద నీళ్ళు చల్లాలని చెప్పి కనపడుతుంది చూడండి. శ్లోక తాత్పర్యంతో ఉన్నటువంటి బుక్స్ అనమాట. ఇది బ్రహ్మవైవర్త మహాపురాణం అనమాట. మొట్టమొదటి మన తెలుగులో శ్లోక తాత్పర్యంతో ప్రింట్ చేసినటువంటి ఏకైక గ్రంథాలు అవి. అలాగే ఆ పక్కన విక్టరీ పబ్లికేషన్ వల్ల అన్నమాట. శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణం విక్టరీ పబ్లికేషన్ వల్ల అన్నమాట. ఇది ప్రస్తుతానికి మన మార్కెట్ లో అందుబాటులో ఉన్నటువంటి గ్రంథం. ఇంకా మరి మనకి ఇప్పటి వరకు కూడా అష్టాదశ పురాణాలు అంటే 18 పురాణాలు ఇప్పటి వరకు కూడా తెలుగులో శ్లోక తాత్పర్యంతో పూర్తిగా లేవు, అలాగే వచనంలో కూడా పూర్తిగా లేవండి. ఏది ఈ 2025 సంవత్సరం ఆగస్టు నెల వరకు కూడా. అంటే మీరు అర్థం చేసుకుని ఎంత దాచి పెడుతున్నారనేది. అవి నిజంగా వాస్తవాలు అయితే స్కాంద మహాపురాణాన్ని పూర్తిగా ఎందుకు వేయలేకపోయారు? పద్మ పురాణాన్ని పూర్తిగా ఎందుకు వేయలేకపోయారు? కాళికా పురాణాన్ని ఇప్పటి వరకు తెలుగులోకి ఎందుకు ప్రింట్ చేయలేకపోయారు? కనుక విఘ్నులు ఆలోచన చేయండి. అలాగే స్మృతులు ఉన్నాయి, స్మృతులు ఎందుకు తెలుగులోకి అనువాదం చేయలేకపోతున్నారు? అవన్నీ ఎందుకంటే రహస్యాలు బయటకు వస్తాయనేగా. సత్యం చెప్పాలన్న ఉద్దేశంతో కొంతమంది మహనీయులు పండితులైనటువంటి వారు ఒక్కొక్కటి వేసుకుంటూ వస్తున్నారు. కనుక ఇలాంటి బుక్స్ ని బజార్ వాళ్ళు రాసిన బుక్స్ అని చెప్పేసి మతోన్మాదులు అసలు వాళ్ళకి ఏది ప్రామాణికం కూడా తెలియదు. కనీసం 5వ గ్రంథాల మీద అవగాహన లేనటువంటి వాళ్ళు కూడా పండితులను దూషించే వాళ్ళ ఉన్నారండి. దయచేసి వాస్తవాలను తెలుసుకోండి. మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి. బ్రహ్మవైవర్త మహాపురాణం బ్రహ్మఖండము 10వ అధ్యాయము శ్లోకాలు 125 నుండి 131 వరకు, పేజీ నెంబర్ 46-47. తాత్పర్య రచయిత డాక్టర్ ఎన్ఎల్ నరసింహాచార్య. ప్రచురణ శ్రీ వెంకటేశ్వర హర్షభారతి ట్రస్ట్ గురుకృప. ముద్రణ 2000 సంవత్సరం. శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణం విక్టరీ పబ్లికేషన్, పేజీ నెంబర్ 36, ముద్రణ 2011. శ్లోకాన్ని చదివి వినిపిస్తాను. గచ్చంతిం తీర్థయాత్రాయం బ్రాహ్మణినీం రవినందనః దదర్శ కాముకాః శాంతాః పుష్పధ్యానే చ నిర్జనే తయా నివారితో యత్నద్బలేన బలవాన్సురః అతీవ సుందరీం దృష్ట్యా వీర్యదానం చకార సః ధృతం తద్ధ్యాజ గర్భం స పుష్పధ్యానే మనోహరే సద్యో బభూవ పుత్రాక్ష తప్త కాంచన సన్నిభః న పుత్ర స్వామీను గేహం జగామ వ్రీడితా సదా స్వామినం కదా యామాస యన్మార్గ దైవ సంకటం విప్రరోషేణ తత్యాజతం చ పుత్రం స్వకామినీం సరిద్బభూవ యోగేన స చ గోదావరి స్మృతా పుత్రం చికిత్స శాస్త్రం చ పాఠాయమాస యత్నత నానా శిల్పం చ మంత్రం చ స్వయం స రవినందనః. చూశారు కదండి. పాపం శ్లోకాలు కావాలన్నటువంటి వాళ్ళకి క్లారిటీగా మా సహోదరులు చక్కగా చదివి వినిపించారు. కొంతమంది ఇంకా ఎంతగా దిగజారారంటే మీరు సంస్కృతం చదవాలి అంటున్నారు. ఏమండి, భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ సంస్కృతం రాదు. చదువుకొని నేర్చుకున్నటువంటి వాళ్ళకే వస్తుంది. అది సంస్కృతం రాదనే కదా వారు ప్రయాసపడి శ్రమకొచ్చి తెలుగులోకి అనువాదం చేసింది. తెలుగు అందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంతోనే కదా. సంస్కృతం శ్లోకం చదువు అంటే శ్లోకం చదవనవసరం, తాత్పర్యం ఉంది. అందుకే తాత్పర్యాలు వాళ్ళు రాసింది. కనుక తాత్పర్యం కూడా చదువుతున్నాం చూడండి. తీర్థయాత్రకు పోవచ్చున్న ఒక బ్రాహ్మణ స్త్రీని జనులు ఎవరూ లేని పుష్పోద్యానమున రవినందనుడైన అశ్విని కుమారుడు చూసి కామించి ఆ బ్రాహ్మణ స్త్రీ ఎంత నివారించినను వినక బలవంతముగా కలిసెను. ఏంటంట, ఒక బ్రాహ్మణ స్త్రీ తీర్థయాత్రకి వెళ్తుందండి. తీర్థయాత్రకి వెళ్తుంటే ఆమెను అశ్విని కుమారుడు అన్నమాట. అశ్విని దేవతలు అంటాను చూసారా, అశ్విని దేవతల యొక్క కుమారుడు కామించి, అంటే కామంతో కటకట్లాడిపోతున్నాడు, మోహంతో కామించి ఆమెని చెరుస్తున్నాడు అన్నమాట, బలత్కరిస్తున్నాడు, ఆమెను మానభంగం చేస్తున్నాడు అన్నమాట. ఆమె ఎంత విదిలించుకున్నా గాని, ఎంత ప్రయత్నించినా వదిలిపెట్టట్లేదు అన్నమాట. ఆమె శీలాన్ని దోసుకున్నాడు. మన భాషలో, తెలుగు భాషలో అచ్చంగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే రేప్ చేశాడు. ఎవరు?
అశ్విని దేవతలు అనబడుతున్నటువంటి కొడుకు. ఇతను కూడా దేవుడే అప్పుడు ఆ లెక్కన. అందువలన ఏర్పడిన గర్భమును ఆమె ఆ పుష్పోద్యానంలోనే వదిలివేసినది. ఎప్పుడైతే అతను ఆమెతో పాపం చేశాడో, తప్పు చేశాడో, సెక్స్ చేశాడో, వెంటనే గర్భం ఏర్పడిందంటండి. విచిత్రంగా లేదా? అయినను ఆ గర్భము బంగారు వన్య వంటి పుత్రుడిగా మారిను. బలాత్కారం చేయటం ఆలస్యం, వెంటనే గర్భం రావటం, మరలా వెంటనే పుత్రుడిగా కూడా మారిందంట. ఏది? ఆ గర్భం అన్నమాట. అప్పుడు ఆమె తన పుత్రుని తీసుకొని సిగ్గుతో ఇంటికి పోయి భర్తకు జరిగిన విషయం అంతయో తెలిపెను. భర్తకు తెలియజేసింది. అశ్విని దేవతల కొడుకు ఎలా చేశాడు అనేది మొత్తం తన భర్తకి వివరించి చెప్పిందన్నమాట. కానీ ఆమె భర్త కోపంతో భార్యను, ఆమెకు కలిగిన పుత్రుని వదిలిపెట్టగా ఆ స్త్రీ యోగ ధ్యానముతో నదిగా మారెను. ఆ నదియే గోదావరి. అశ్విని కుమారుడు తన పుత్రునికి స్వయముగా వైద్య శాస్త్రమును, వివిధమైన శిల్ప శాస్త్రములను, మంత్రములను నేర్పించెను. ఇదండి గోదావరి పుట్టుక. చూడండి గోదావరి పుట్టుక ఎలాగుందో. ఈ గోదావరి నది అనేది ఎలాగ పుట్టింది అర్థమైందా? అంటే వీళ్ళు ఎక్కడ వెళ్ళినా రేపులు మాత్రం కామన్ గా ఉంటాయా? చూడండి, ఆడవాళ్ళని గౌరవిస్తారు మా సనాతన ధర్మంలో, ఆడవాళ్ళకి విలువ ఉంది అంటున్నారు కదా. మరి ఆడవాళ్ళని చూసి దేవుళ్ళు రేపు చేయటం ఏందండి? అశ్విని దేవతల కొడుకు ఒక బ్రాహ్మణ స్త్రీని మానభంగం చేశాడు. మానభంగం చేస్తే వెంటనే గర్భం వచ్చిద్దా, వెంటనే పిల్లోడు కూడా పుట్టడం జరిగింది. ఇది లాజిక్ కి నిలబడిద్దా? కరుణాకర్ గారు, అధర్మ మార్గం భాస్కర్ రాజు గారు. ఒక వ్యక్తి వెంటనే ఒక స్త్రీని రేప్ చేస్తే, మానభంగం చేస్తే వెంటనే గర్భం వచ్చింది ఎక్కడన్నా, వెంటనే పిల్లలు పుడతారా? మరి దీనికి లాజిక్ ఏమైనా ఉందా? తర్కానికి ఏమైనా నిలబడిద్దా? సైన్స్ కి ఏమైనా నిలబడిద్దా? మా గ్రంథాల్లో సైన్స్ ఉంది, అది ఉంది, ఇది అంటున్నారు కదా. తర్కానికి నిలబడతాయి అని అంటున్నారు కదా. బైబిల్ తర్కానికి నిలబడదు అంటున్నారు కదా. మరి ఇదేంది? ఎక్కడన్నా స్త్రీ పురుషులు కలిపితే కొంత సమయం తీసుకుంటది. ఒక పిల్లోడు పుట్టాలంటే ఒక 10 నెలలు 9 నెలలు అట్లా జరిగిద్ది. అలాంటిది ఎమ్మటనే పిల్లోడు గర్భం రావటం, పిల్లోడు పుట్టడం, ఆ పిల్లోడిని తీసుకొని ఆమె ఆ బ్రాహ్మణ స్త్రీ తన భర్త దగ్గరికి వెళ్ళింది అన్నమాట. ఇప్పుడు ఆమె ఏం తప్పు చేసిందండి? తప్పు చేయలేదు కదా. ఆమె బలాత్కరించబడింది. వేరే అతను దేవుడి చేతిలో ఆమె మరి రేప్ చేయబడింది. ఆమె తప్పు ఏమైనా ఉంది అక్కడ? నిజంగా అలా చేయడం ఇంత తప్పే కదా. విఘ్నులు ఆలోచించాలి మీరు. అంటే సనాతన ధర్మంలో స్త్రీలకు విలువ ఉందని చెబుతూ ఒక పక్కనే స్త్రీలను గౌరవించాలి, స్త్రీలను దేవతల్లాగా పూజించాలని చెప్పేది చెబుతూనే మరి ఈ పని ఏంది? ఆడవాళ్ళని చూసి ఈ పాడు పనులేని దేవుళ్ళకి ఒక స్త్రీని, అందులో బ్రాహ్మణ స్త్రీ అని రాసుకున్నారు. స్త్రీ అన్నమాట, ఆమె దేవత కాదు, స్త్రీ. అయితే చూడండి, ఆమె భర్త దగ్గరికి వెళ్ళి అదంతా కూడా చెప్పగా అతను ఏం చేశాడంటే కోపంతో ఆమెను గాని, ఆమెకు పుట్టినటువంటి కొడుకుని గాని తీసుకోలా, యాక్సెప్ట్ చేయలేమాట. వేరేవాడు పాడు చేస్తే పుట్టాడు, వేరేవాడు నిన్ను చెరిచాడు, నువ్వు నాకు పనికిరావని చెప్పేసి ఆమెను అవమానంగా మాట్లాడితే ఆమె ఏం చేసిందంట? యోగ ధ్యానంతో నదిగా మారిందంటండి. ఎంత కల్పిత కథలంటే, ఎంత పిట్ట కథలంటే, ఒక స్త్రీ నదిగా మారుతుందా? ఇంకా మన పండితులు ఏం చెబుతారంటే దేవతలకంట నదులుగాను, చెట్లుగాను, గుట్లుగా మారే అవకాశం ఉందంట. దేవతలు అనుకోవచ్చు, ఏమి దేవత కాదుగా. ఒక స్త్రీ, మామూలు సాధారణమైనటువంటి స్త్రీ, బ్రాహ్మణ స్త్రీ అని రాసుకున్నారు. ఒక సాధారణమైనటువంటి స్త్రీ నదిగా మారటం నిజమేనా? ఆ నది కూడా ఏ నది? గోదావరి నది అంట. సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు, ఈ 3 బుక్కులు కలిపి 500కి విత్ పోస్టల్ ఛార్జెస్తో మీరు పొందుకోవచ్చు. ఈ బుక్కు మీ దగ్గర ఉండడం వలన మతోన్మాదులు ఎవరైనా వచ్చి మిమ్మల్ని ప్రశ్నించేటప్పుడు ఈ బుక్కులో మీరు తీసుకొని మీరు వాళ్ళని రిటర్న్ ప్రశ్నలు అడగొచ్చు. బైబిల్ గురించి సమాధానం చెప్పి మళ్ళీ మీరు వాళ్ళని ప్రశ్న అడగండి. మీరు ఈ బుక్ ఉంది కదా అనేసి మీరు తీసుకొని వాళ్ళ మీద యుద్ధానికి పొమ్మని మేము చెప్పటం లేదు. వాళ్ళే మిమ్మల్ని వచ్చి దూషించేటప్పుడు, దుర్భాషలు ఆడేటప్పుడు మీరు బైబిల్ నుంచి సమాధానాలు చెప్పి వాళ్ళ గ్రంథంలో కానీ ఇలా ఉన్నాయి కదా, వీటికి సమాధానం చెప్పండి అని వాళ్ళని కానీ మీరు ప్రశ్నించవచ్చు. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడునుగాక. ఆమేన్.